ఈ ఆహభాషణమ్మ ఈ వైన వంటకమ్మ ఈ నల్లవారింద నాట్యముందు నాట్యముందు ఆహభాషణమ్మ ఈ వైన వంటకమ్మ ఈ నల్లవారింద నాట్యముందు పొలాలు పులిహోరి పాయసాలు పొలాలు పులిహోరి పాయసాలు ఇదన్నీ నాట్యాలు పొలాల లడ్డులిందు బెల్లిందు పొలాల లడ్డులిందు బెల్లిందు ಎಲ್ಲ నాట్యముందు అష్టదిక్కుమ్మి కుంభాలపై మన సింహధ్వజము ముక్ర చేయవలదు గగన పాతాల భూతం గగన పాతాల లోకలలోకి మన భూత కోటలు నాకు ముక్కవలదే ఏ దేశమైనా ఆ దేశము నాకు ముద్రపడి సమస్త సంభ్రమ తెలుపవలదే ఆ దేవకుడు కొన్నవలదే నేనే ఈ ఊరినల్లో ఆరాధించవలదే నేనే ఐశ్వర్యమల్లో సాధించవలదే నేనే మన బంధువులకు మన ఇతులకు గట్టు పెట్టిన ఘనత కొట్టవలదే మా తండ్రులు పిలుచుతున్నారు నేను ఇదే వెళ్ళదు కాక వీరాది వీరులైన కానీ ఈ ప్రపంచమందున నన్ను గెలవటాలను
స్వామి ఏమి ఇంకా రాకున్నారు? ఎక్కడికి వెళ్ళారు? ఏమి చేస్తున్నారు? నా మది ఎంత పులకరించిపోతుంది కదా, నా మది ఎంత జుమ్ జుమ్ అని అంటుంది కదా. ఇంత ప్రమాదవనము ఎంత మధురంగా ఉన్నది. అవును కదా స్వామి, అంతే మధురముగా ఉన్నది. మనసు
అందమే అందాల ఆడలే ఎన్నచు అందమే అందాల ఆడలే తేనలే పలకిందను కనివి తీరలేదే నా మనసు నిలవలేదే ఏనాటి బంధమే అనుబంధం ఏనాటి బంధమే అనురాగం ప్రియతమా ఓ ప్రియతమా ఎప్పుడు నీవు నాతో ఉంటే ఎన్ని వసంతాలైతే ఎప్పుడు ఎప్పుడు నీవు నాతో ఉంటే ఎన్ని వసంతాలైతే కళ్ళకు నీవే కనపడుకుంటే ఎన్ని పుణ్యములు వస్తేనే వెచ్చని కౌగిలిలో హాయిగా తేలేము వెచ్చని కౌగిలిలో హాయిగా తేలేము వేసిన పరువల్లో తేనెలే కురిపించను కనివి తీరలేదే నా మనసు నిలవలేదే ఏనాటి బంధమి అనుబంధం ఏనాటి బంధమి అనురాగం ప్రియతమా ఓ ప్రియతమా స్వామి స్వామి దేవి ఈ రోజు మీ ముఖారవిందము చూస్తుండగా నాకేమనిపిస్తుందో తెలుసునా ఇలాగే ఆడుతూ పాడుతూ ఇలాగే ఊగుతూ ఊగుతూ ఉన్నమిందుకి వెళ్ళాలని అనిపిస్తుంది స్వామి దేవి స్వామి చూచితువా చూచితిని స్వామి. నీతో ఎన్ని ఆటలాడినా ఎన్ని పాటలు పాడినా నాకు తెలివి తీరిక ఉన్నది కదా అవునా స్వామి ఆహా. అలాగున్నదా నాకు అలాగే ఉన్నది స్వామి నీవేలే నన్ను తల్ల చిన్నది నేనా నీవేలే నన్ను పిల్ల చిన్నది నీవేలే నా మదిలో హృదయము గలవర నీవేనా నీవేనా నన్ను తలచినది నీవేనా నన్ను పిలచినది నీవేనా నా మదిలో నిలచి హృదయము కలవరపరిచినది నీవేనా కలలోనే ఒక మెలకువగా ఆ మెలకువలోనే ఒక కలగా కలలోనే ఒక మెలకువగా ఆ మెలకువలోనే ఒక కలగా కలయో నిజమో వైష్ణవమాయే కలయో నిజమో వైష్ణవమాయే తెలిసే తెలియని అయ్యో మయమునే తెలిసే తెలియని అయ్యో మయమునే నీవేలే నన్ను పిలిచినది
ఇంకా ఇంకా చూడాలని అనిపిస్తుంది స్వామి. అవును దేవి. నీవని నేనని దేవి అను. ఎంత తెలిసినా నా మదికి ఎంత హాయిగా ఉన్నది స్వామి. ఇక అడుతూ పడుతూ లోనికి వెళదామా? అవును దేవి. వేళైంది కదా స్వామి. స్వామి ఇటు దారి రండి స్వామి. నా భామాస్తము పట్టుకొని ఇలా రండి. నాదా ఇలా చేసినారా? స్వామి ధ్యానం ఇది చాలారా ఆహ్లాదకరంగా అయినదా? ఈ చల్లని గాలిలో ఈ చక్కని తోటలో మీ ముఖాల మీద వచ్చేస్తుండగా చంద్రుని వలె వెలిగిపోతున్నది కదా స్వామి. సఖి ఆహా స్వామి దేవి. స్వామి దేవి. నాదా దేవి. చల్లని గాలి చక్కని తోట పక్కన నీవుంది పరవశమే కాదా. చల్లని గాలి చక్కని తోట పక్కన నీవుంది పరవశమే కాదా.
నేనుండలేను. నేను చూడగా నేనుండలేను. జన్మలో మరి ఆ జన్మలో జన్మలో మరి ఆ జన్మలో ఇక ఏ జన్మకైనా ఇలాగే నిన్ను చూడక నేనుండలేను. ఏ అడవిలో విరబోతెనా నీ దరహాసమలు కురిసెనే. ఏ చిన్నగాలి కదలాడినా నీ శరణాలు శృతిలే. ప్రతి రాకలు ఎన్ని శశిరేఖలు, ఏ ప్రతి రాకలు ఎన్ని శశిరేఖలు. ఉండలేను ఈ జన్మలో మరి ఆ జన్మలో ఇక ఏ జన్మకైనా ఇలాగే నిన్ను చూడక నేనుండలేను. నీ జొత కూడిలడయాడగా జగమోగిల్ని సలయేలుగా. లడయాడగా జగమోగిల్ని సలయేలుగా. మన ప్రతి సంగమం ఎంత హృదయంగమం, మన ప్రతి సంగమం ఎంత హృదయంగమం. నిన్ను చూడక నేనుండలేను, నిన్ను చూడక నేనుండలేను. ఈ జన్మలో మరి ఆ జన్మలో, ఈ జన్మలో మరి ఆ జన్మలో ఇక ఏ జన్మకైనా ఇలాగే నిన్ను చూడక నేనుండలేను. స్వామి, ఆహా మాకెంత తెలిసిందిలే స్వామి, నాకు తెలిసిందిలే స్వామి. నీవే నీవేలా నీవేలా నన్ను పిలచినది. నీవేలా నన్ను పిలచినది. నీవేలా నా మదిలో నిలచి హృదయము కలవరపరచినది. నీవేలా స్వామి
చేసి ఆడవే పాడవే కోయినా ఆడుతూ
జై జై గురుకుల సార్వభౌమ జై ధృతరాష్ట్ర వైదామ జై జై గురుకుల సార్వభౌమ జై ధృతరాష్ట్ర వైదామ హరి భయంకర వర గుణాకర హరి భయంకర వర గుణాకర ధీవర శివర శ్రీ వెంకటేశ్వర ధీవర భూవర శ్రీ వెంకటేశ్వర జై జై గురుకుల సార్వభౌమ జై ధృతరాష్ట్ర వైదామ జై శ్రీ జగదేక వీర జై సహజదాన శూర ధరాధీశ్వర యశోభాస్కర ధరాధీశ్వర యశోభాస్కర ధీర చరిత మందరాయణ ధీర చరిత మందరాయణ జై జై గురుకుల సార్వభౌమ జై ధృతరాష్ట్ర వైదామ जय धृतराज चक्रवर्ती को जय धृतराज चक्रवर्ती को जय धृतराज चक्रवर्ती को तलिया गातर में नालेला जगते तलिया गातर में नालेला जगते नालेला जगते नालेला जगते వాసవాది సుర బ్రహ్మాదులుకైనా వాసవాది సుర బ్రహ్మాదులుకైనా నాలిల తెలియా ఎవరికి సాధ్యము నాలిల తెలియా ఎవరికి సాధ్యము తెలియగా తరమి నాలిల జగతి నాలిల జగతి నేనే దైవము నేనే ధీరుడు నేనే దైవము నేనే ధీరుడు నాలిల తెలియా ఎవరికి సాధ్యము నాలిల తెలియా ఎవరికి సాధ్యము తెలియగా తరమి నాలిల జగతి తెలియగా తరమి తెలియగా తరమి తెలియగా తరమి నాలిల జగతి నాలిల జగతి నాలిల జగతి మామ సత్యవతి పౌత్ర దార్త రాష్ట్రాలకు పాండవులకు సంధి గావించి ఈ రాజలోకమెల్లా కాపాడమని నిన్ను యాచించుటకై పాండవ దూతనై నీ వద్దకు వచ్చి తిని మామ తమ్ముని కొడుకులు సగపాలిమ్మనిరి తమ్ముని కొడుకులు సగపాలిమ్మనిరి హటుల ఇష్టపడరే అని ఐదు మనిరి ఐదుగురకు ధర్మంబుగా నీకు తోచినటులా మనుపము వారికి మామా ఆ
మరియు పాండవులు మతివంతులు, ధృతివంతులు, శౌర్యవంతులు అట్టివారు పతితులుగారు నీ ఎడల భక్తులు పతితులుగారు నీ ఎడల భక్తులు చుంటులు గారు విద్యయందు చతురులో మంచివారు నృపసంతతికి తలలోని నాలుగు హచ్చుతనకు తోచువారు అనశూరులో పాండవులట్టి వారు లీగతి హతిదేరునై అడుగంగ ఇక నేటికి సంశయింపగల మామా పతితులుగారు నీ ఎడల భక్తులు ఫలితార్థము చెప్పి తిని అట్లు చేయదలం పనిచో ద్రౌపదియు వేరే వేరే నీతో చెప్పమని ప్రకృతము అది ప్రమోదముల ఆ ఘట వివరించితి. అల్లుడా వాసుదేవ సర్వం ఎరింగుయు నన్ను నెపము పెట్టుచున్నావు. హౌరా ఈ ముదుసలి అప్పుడే తన వాచా కుటిలప్పుడు చూపించుతున్నాడు. ఎరంగదును మామ ఎరంగదును అయినను నీవు పెద్దవాడవని విన్నవించి తిని నీ యోచన కులది చెప్పి చూడము. ఈ కార్యము మహా దుర్భరము కావున ఇంతగా కూడా నీతో చెప్పవలసినదే. వారిచే శుశ్రూషణ చేయించదవో లేక సంగ్రామమునే చేయించుకున్నదవో అది నియంత్రణది. అందులకు ఇందులకు వారు సంశుద్ధులే మామ. వాసుదేవ నా యోపినంతా నీతో ఉపదేశించదా. నందనందన అతడు పుణ్యమే కట్టెనో ఓమే కట్టెనో ప్రకృతిపతి విచారము కాదు. దూతవై వచ్చిన వాడవు నీ కర్తవ్యం ఏదో చెప్పుకొనుము. ఓయి సూతపుత్ర నందనందన మాటలు అట్లుంచము. నీకు ఈ ఎతుక ప్రసంగమునకు ఎవరెత్కారం చేయ పతల తపన్న విషయము గొప్ప గొప్ప ముఖీపకుల్లుఖ గొప్పంతా తెగుని సబలోనయుప్పడు గురునంటి బాలి హనుమదేవి రాధేయ శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రుని పాపమునకు కారణమునకు చెప్పినాడు. మరియు చెప్పవలసిన చెప్పగలడు. నడుమ నీకెందులకు ఓ కుంభసంభవ ముదిముచ్చే మతి తప్పిన ఈ గంగేయునితో పాటు నీకు కూడా మతి పోయినదా ఏమి? ఊడంగుడ్డయున సంగు బ్రోచు బలామిత్రమా ఓ కూడంగుడ్డయున సంగు బ్రోచు నిబండ బండోబ కండొచ్చి బలామిత్రమా ఊరకుండుటకు
ద్రోణాత్మజ పక్షపాతాల కన్నా ప్రభు చిత్తానుసరణం అనవసరం కదా. మీరిప్పుడు ఉగ్గరించితిరి, కానీ ఇదే గాంగేయుల వెడలను ప్రయోగం తగినది ఏమిటి? అభిజాతత్వం కల్పజానా సతియంతై వింతై ఉండగా దుర్మదారణ పట్టి గోల్వనికి వీటి చేసి గట్టి వస్త్రములు వల్వగా దాసి సభలో వసింప మనసు గడయాస్వదింబగ చూసి రాజభయంబు దిగుదావరేనికిది అభిజాతత్వం కల్వజానా. ನಿರಾಭಿಮಾನ ಲಕ್ಷಣ ಮಾತ್ರ ಧನುರ್ವೇದ ಸಾರ ಆಚಾರ್ಯ ಪುತ್ರ ಕದನ ಮುಚೆಯ ಬಚ್ಚಿರನೇ ಆಚಾರ್ಯ ಪುತ್ರ బలమిత్రమా ಕದನ ಮುಚೆಯ ಬಚ್ಚಿರನೇ ಕಂದಿ ಮುಕುಂದನಿ మాట చెప్పిన బెదరిసుయోధనుండు తన వీరము నిరంబోలు చేసునే బెదరుండు కాడు ఈ సుతనందనుండు తద సముద్రము చదరము కలిగిన పుడవి చంద్రు శూన్యము చేయకుండిన నేడు కొత్తలామునై ఆనాడు సంజయుడు చెప్పిన మాటలే ఇతడు చెప్పును. సమరము చేయరే బలము చాలిన బలబల సమరము చేయరే బలము చాలిన నల్వరు చూచుచున్న పెండ్లము పెరవారిచే గటగటంబుడు చూచు ఊరుకుందురే మమతయు గోంగు మానము అవమానము సిగ్గులు లేని వారినయ్యము తగునయ్యా ఔవ్వ భూమి బదులెల్లరూ నవ్వరటయ్యా సంధి చేసిన తండ్రి ఓరి బలవంతులై మమ్ము జయింతురన్న కలల తలంపుడు కురుకులేశ్వర, నీ కుమారుతో మైత్రి గావించిన రాధాయనికన తగిన బిరుదిప్పించితివి. ధరవని కన్న కొడుకులతో సముగ పెంచితివి. మా కుటుంబ వేరవే మాటలకి నీరాడు రాదు రాదు గాని నీ వెలుంగని పని చేసి ఎవరు చెప్పమా. అదేనగాక వినంగల సర్వరాజుల జనించిన వారు వీరులు పాండురాజపుత్రులు తిరుచూసి యోరం విరోధమ భూమి సుయోధుడు వారుల ఎడ చేసిన అపరాధములన్య సూతపుత్రుడు నౌదుల పడవేటి నృపతి ధర్మమ కౌరవంశ భూషణ ముదిపించే మది తప్పిన ఈ మహారాజు మాటలకు అభిమానం లేలా. అంబికా వంశ శాఖీక ఉండో అంబికా వంశ శాఖీక ఉండో కట్ట కడదాకా గాంధారి కడుపు మండని ఎంత యోగ్యమో ఎంత అయోగ్య వశంబును పాండు రాజసుతులకు నీ మనో
తెలుసుగాక బ్రాహ్మణుడు కానీ గురువు కానీ నమస్కరించుగాక. సుయోధన నెత్తివేని ఎన్ని నెత్తివేమి పొడిచిన పలుకలో విటివి కదా. శాంతనవా కులాల నంబున కర్ణుడు ఒక అర్జునుని ఇక్కడ తెర్చిన మాకు గల ప్రయోజనమేమి? 5 మాకు శత్రువులు. చచ్చిన క్రీడి చచ్చినను చచ్చిన క్రీడి చచ్చినను చావని 4 మాకు 4 ఇమ్మనంటడగరే అప్పుడందరూ చెప్పదగరే ఇచ్చగ మేల్మాడగరు ఎల్లరూ చూడగ చూడమందు గోల్పోచిన భాగము మరల లాగున చూడవారు నేడు వీరులే. అతని బల పరాక్రమం నీ విరంగు. ఆచార్యవర్య సర్వము వారికే నసంగి మమ్మే అరణి మనకు లేచిపోమట ధర్మమా ధనుర్నిగమ పౌరవర పరిణ కుంభ సంభవ తల్లియు తండ్రియు దాతమీరో మిత్రమా తల్లియు తండ్రియు దాతమీరో మొదలొక్క శ్రేణియుల్ చెప్పుట మాలభమెనకే ఎటుల్ రిపులతో సంధించి సిక్కేది బావెల్లి ప్రాణులకున్నదే ఎటులను ఏ వేళను ఎందో భీతిల్ పాడే మా నానియు కాదే చావు విప్రోతమా మిత్రుడు మగు ఆ ప్రజాకని పని చేయుచున్నావు. బ్రాహ్మణుడు కానీ గురువు కానీ నమస్కరించుగాక. అలికింతోర్పడగనొచ్చు బోరగన ప్రాప్తింపవచ్చునే. మిత్రమా అలికింతోర్పడగనొచ్చు బోరగన ప్రాప్తింపవచ్చునే. కనకష్ణ తీర తీర సాగరమునందు పడి మిత్రమా ఎడల ఈ కర్ణుండు తెచ్చునే ఇడల ఆదర్యము పొందనేలా నిపులతో కోరికల మెదరి సంధిందు. ఒరి సుత చాండాల అట్లయినా నేడా తెచ్చితివిరా. ద్రోణాచార్య పుత్ర త్రిదివసేన నీ సముదాన అశ్వత్థామ కోపగించకము రణచక్రమంతయు తన చేతి మీదనే త్రిప్పువలేనన్న ఈ కర్ణుని మనోరథమే చెల్లించుము. సేవా ధర్మము సూత ధర్మము సేవా ధర్మము సూత ధర్మము రాశిభూతమయు వాచాలత్వము చూపి కర్ణుడిటు మస్తరము రాజు ఏ వేళ నిన్ను కోరునో నాడే హోండని పోరాడలేదు వర్తింపుడు కర్ణుడు చావ వరకు
కృత ధర్మము కృష్ణ నివారింపకము రోనిము ఏం చేయగలడో చూద్దాం. ఏమి చేయుతున్నా ఈ పిడికిడితో ఈ విక్కలు రెక్కలు చేయుతుమా. కుంభపౌత్ర కృపాచార్య భాగినయ్య కించత్ కాలము ఓపిక చేయుడు అందరము పోవచ్చును. బావా దట్ట రాష్ట్రాగ్రజ నేడదేమో కానీ నీ కొలువు కూటము క్రమముగా రణకూటమై మారిపోతూనే ఉన్నది. పొదుగురుండగానే నేను చెప్పు పలుకులు కొంచెం ఆలకింపుడు. చల్లకు చెల్లియో చల్లకు తమకు చేసిన జగ్గులు సైచిరందురు తొల్లి గతించే నేను నన్ను దూతగా పంపిణి సంధి చేయా పిల్లలు పాపలు ఖజుల్ పెంపు వసింపగా పొందు చేసదో వెళ్ళి రణం గూచెదవో ఏర్పడు చెప్పుము కౌరవేశ్వరా. చెల్లియో చల్లకో మా పాండవులు బలహీనని తలంచితరేమో బలహీనులు కారయ్యా బావా. అలాగుట ఎరుగని బావా స్నేదన అలాగుట ఎరుగని అని మహామహితాత్ముడ జాత శత్రువే అలగిన నాడు సాగరములన్ను ఏకముగాకపోను అని సద్గురు రాజరాజా నా పలుకులు విశ్వసించుము విఫలుల లోకులగావు మెల్లరం. ఆ ఆ ఆ ఆ మరియు జెండాపై కపిరాజు జెండాపై కపిరాజు ముందు సితవాగ్నిశందూంచి దండం పూల్కొని తోలు చందనము మీద నారిని సరించుచు గాంధీవ్యము ధరించి పలువురుడు నీ మొల చందుచున్నప్పుడు ఈ భీష్ముడు ఈ ధనుడు ఈ కర్ణుడు ఒకండను మీ మొర ఆలగింపడు కురుష్మానాత సంధింపల్ బావా కురుసారభౌమ నా మాటలు ఇప్పుడు నీ మనసుకు రాలేవు. సంతోషమున సంధి చేయురే బావా కురుసారభౌమ
సంతోషమున సంధి చేయుదురే. వస్త్రం కూల్చుతూ ద్రౌపది కాంతం చూసిన నాడైనను చేసిన ప్రతిజ్ఞలు తీర్ప భీముడు నీ దీపంతన్ని రుది రొమ్ము నాడైనా బావా సంతోషమున సంధి చేయుదురే. సంతోషమున సంధి చేయుదురే. నిశ్చింతం దరోరయుగము ఛేదించు నాడైనను సంతోషమున సంధి చేయుదురే. సంతోషమున సంధి చేయుదురే. రాయబారి చాలించిన దుశ్శసములు గురుదేవా, పితామా, తల్లిదండ్రులారా, సభ్య మహోదరులారా, నా క్షేమము కోరి పలికిన మీ హితవాక్యములకు దండెడను. రాయబారి గోకుల విహారి, నీవెంత తెలివితేటలతో ప్రసంగించినను నీ పలుకులలోని అర్థమును, నీ అంతరాత్మములను గ్రహింపలేనట్టి వెర్రివాడిననుకుంటివా? మా గురుదేవుడు సోదరుడు అని, కొంతీములమున మాకు దూరము చుట్టమని, సకల రాజరాజ్యములతో సకల సత్కారములతో రాయబారిగా నిన్ను ఆహ్వానించిన నీకు నీవే రాయబారిగా ప్రకటించుకుంటివి. రాయబారిగా వచ్చిన వాడివి పంపిన వారి మాటలు ప్రకటింపగా, ఆ మున్నాభిమానము గ్రహింపగా ఇంత ప్రవలితంగా ప్రవర్తించితివి. మాలో మాకు ద్వేషము కల్పించి మా మైత్రి బంధములు తెంచుటకు తెగించితివి. 5 ఏళ్లైనా పంచి ఏని పరమ దుర్మార్గుడు రారాజని లోకాన సాటించితివి. కృష్ణ, నేను సుశాల సామ్రాజ్యమునకు ఇచ్చుటకు 5 ఏళ్లైనా లేకపోవునా కృష్ణ? ఇంద్రప్రస్థమా, మృగప్రస్థమా, జయంతమా, వారణావతులతో కలిసి ఇంకొకటి చాలంటివి. నాకు లేనివి, నావి కానివి, నేను ఇతరులకు దానమిచ్చినవి వారికెట్ల కట్టబిడ్డలను కృష్ణ. ఇంతగాక మా పినతండ్రి కుమారులకు భోగమిమ్మంటివి. ఎవరు మాకు పినతండ్రి? పాండురాజా, యముడా, వాయువా, ఇంద్రుడా, అశ్విని దేవతల కృష్ణ? ఒక్కవేళ రాజ్యభోగం పొందవలసి వచ్చినా ఈ గంగా తనయుడు తన పాలు ఏనాడో వదిలేసినాడు. పితామా, బోయిలీక, సోమదత్తాదులు భూస్వాములు కదా, ఆందొచ్చిన అర్ధరాజ్య భాగములే. మేము 9 వారైదుగురు కలిసి పంచుకొనినచో ఎవరికి ఎంత 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 వచ్చును కృష్ణ? అయినను ఈ యుగ ధర్మ ప్రకారము ఆస్తి 13 సంవత్సరములు పరాధీనమైనచో దాని మీద హక్కులు సంపూర్ణంగా తొలగిపోవనని సత్యము నీ వెరుగువా కృష్ణ? అందుకే మేము జూదములో నేము పెట్టితిమి, మతిమాలి కాదు కృష్ణ. అయినను జూదము తర్వాత ఆ పాంచాలి మా తండ్రి గారి కోరిన వరములు 2. ఒకటి ధర్మరాజు దాసీముక్తి, 2ది తన 9 భర్తల దాసీముక్తి. అంతయే గానడి ఆనాడు ద్రౌపది తన దాసీముక్తిని కోరును లేదు, మా తండ్రి గారు ఇవ్వను లేదు. కనుక ఆమె ఇప్పటికీ మా దాసియే కదా కృష్ణ.
కృష్ణ ఎగ్గు లేక వారు పంపినా పంపవచ్చు కానీ నీవు సిగ్గు లేక అంగీకరించి రావచ్చునా కృష్ణ? కౌరవ పాండు సూనులకు కలుగునే సౌఖ్యము. బలమిత్రమా, కౌరవ పాండు సూనులకు కలుగునే సౌఖ్యము. నా ప్రాణముందాక వారికి రాజ్యము పంచి ఇవ్వను. చూచి మనంత రాజ్యము పంచి ఇవ్వను. అవశ్యము కోరికించిత ముందదల్. మరియు అమిత పరాక్రమ విక్రమశాలి సంగ్రామముల నిలచి పోరలేదనియా సింహబల దుశ్శాసన శకుని సైంధవ శల్య ఉడుప భీష్మద్రోణ కృపులకెల్ల పరాక్రమశాలులే వారికి వారికేదువే. తమ్ముడా దుశ్శాసన, అన్నయ్య సుయోధన, ఈ కృష్ణుని సంధివచనముకు నీ అభిప్రాయాలు ఎలా? అన్నయ్య అప్రతిమ పరాక్రమశాలి అయిన ఈ శతసింహ బలుడు దుశ్శాసుడు ఉన్నంత వరకు సంధి మాత్రమే వలదు అన్నయ్య. బలా మిత్రమా, ఎంతున్నా సరే బలా. కృష్ణ ఆనాడు నిండ సభలో పెద్దల సమక్షంలో ఆ పాండవుల కోకలు పెరికి పారేస్తున్నప్పుడు అట్టి పెరికి పాండు భీముడు నన్ను ఎదిరించడానికి చేత కాగా తలవంచి ఈయని తలవంచి కూర్చోడలేదు ఆ కృష్ణ. అట్టి పిరికి పాండవులు నన్ను ఎదిరించడానికి చేత కాక అట్టి పిరికి పొంద పాండవులు నిన్ను రాయబారిగా పంపు వచ్చిన ఆ కృష్ణ. నీవు గాడి వదిలే ద్రోహిని తలవంచి కూర్చుందో లేదా కృష్ణ? కృష్ణ కృష్ణ తల్లి కుందీ దేవి ధర్మదేవత జన్మ పరమందిన ధర్మరాజు వాయుదేవుని బట్టి న్యాయంబు దిగనాడి పెరిగిన వాడెల్లా భీముడే కదా. దేవేంద్ర ఆనందము భావముతో ఉన్నా అమిరిన వాడు అర్జునుడు. దేవ వైద్యులను బట్టి నిండును మగతనం ఉండను. నీ అభిప్రాయం ఏం చెప్పుము. నీ అభిప్రాయమే నా అభిప్రాయం. నేడు నా సంధి వచనములు మీ చెవను బడవేసి అలనాడు ద్రౌపది వస్త్రాభరణం సెల్పినప్పుడు భీముడు చేసిన ప్రతిజ్ఞలు పరిచితరేమో. అధిరథ మహారథులందరూ మీ పక్షాన ఉన్నారని మీకింత అహంకారమా లేక అహంభవమా? మిమ్ములను మీ సైన్యములను ఆ పాండవులు ఏనాడో భాగముగా పంచి ఉందరు. అది ఎట్లు? అది ఇట్లు బాబా శివదన పరశురాముని జయించి ప్రఖ్యాతి గొన్నట్టి
పరశురాముని జయించి ప్రఖ్యాతి కొన్నట్టి గంగాసుకుడు శిఖండి పాలో సర్వయోధులకెల్లా ఆచార్యోత్తముడైన ద్రోణుడు దుష్యదుమ్మిని పాలో కౌరవంశ మారణకారకుడైన గనుడు రాజే తమ్ములందరి తోడా దారుణీపతి అయిన సుయోధనుడు తన తమ్ముడు విమల్ల పాలు మద్రేశాధీశుడైన శల్యుడు యుధిష్ఠిరుని పాలు అతిరథ మహారథులందరూ శకుని నకుల సహదేవుల పాలు తక్కంగల సైన్యమంతయో చిన్నివాడైన మా అభిమన్యుని పాలు సర్వ విజయము చేకూర్చు నా పాలు జనవరేణ్యా ఔరా ఈ కృష్ణుడు నోటికొచ్చినట్లు పేలుతున్నాడు. ముందు వీడిని మనమదినా కానీ ఆ పాండవుల మన మదంగదు. తమ్ముడా దుశ్శాసన, అన్నయ్య, మామా శకుని, అల్లుడు మిత్రమా రాజయ్య, మిత్రమా ఈ కృష్ణుని పట్టుడు కట్టుడు. ఒక్కని చేసి నన్నిక్కడ కడగి ఉంపగదలచినారే. ఎక్కడికి పోగలాడనిక ఇక్కడ చిక్కితే బతికై వడిన దక్కితి మీకు చేరరమ్మనే బహు చక్కని పగపట్టి అనుదమ్ములతో నిరదమ్ము దుశ్శాసన, మిత్రమా రాజయ్య, నన్ను బంధించదవా మిత్రమా రాజయ్య, నన్ను బంధించుట నీ తరమౌనా. నన్ను బంధించుట నీ తరమౌనా. జనిటివి నీవు నీ తరమౌనా. జనిటివి నీవు నీ తరమౌనా. నన్ను బంధించెదవా భక్తిగా కొలిచిన వారికి దక్కును. భక్తిగా కొలిచిన వారికి దక్కును. కుటిలాత్ముడవు పాపాత్ముడవు. కుటిలాత్ముడవు పాపాత్ముడవు. నన్ను బంధించుట నీ తరమౌనా. నన్ను బంధించుట నీ తరమౌనా. సుయోధన నన్ను బంధించువా. సుయోధన వానుడు విశ్వరూపంలో శోభిస్తున్నాడు పరమాత్మ. ఏ ప్రేమ
ప్రభో హే ప్రభో పరమాత్మా 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 హే ప్రభో హే ప్రభో హే ప్రభో పరమాత్మా 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 ఏ దత్తవేజ విశ్వరూప తండ్రక మే దత్తవేజ విశ్వరూప తండ్రక హే ప్రభో హే ప్రభో హే ప్రభో పరమాత్మా 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 రామ కోదరి లోపమోహన రామ కోదరి లోపమోహన హే ప్రభో హే ప్రభో హే ప్రభో పరమాత్మా 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 ప్రభో మామా నీవు ఎట్లా ఆశించితేవో అట్లనే అదాక నేను ఇంకా వెళ్ళి వచ్చేదా అందరూ సెలవీయుడు నేను ఇంకా వెళ్ళి వచ్చేదా బావా కర్ణ లీలా తెలియనవునా నా లీలా తెలియనవునా లీలా తెలియనవునా నా లీలా తెలియనవునా నీతి నియమ ఖ్యాతి సజ్జన నీతి నియమ ఖ్యాతి సజ్జన వాంఛలు కర హిజయ జగాన వాంఛలు కర హిజయ జగాన లీల తెలియనవునా నా లీల తెలియనవునా నన్ను గొల్లుచు భక్తులకు